నమస్కారం. భగవద్భక్తులందరికీ స్వాగతం. నేడు కార్తీక పురాణంలో చివరి మరియు అత్యంత పవిత్రమైన రోజు 30వ రోజు. ఈ రోజు శివుడు త్రిపురాసుడిని సంహరించిన రోజు మరియు విష్ణుమూర్తి దేవతలందరితో కలిసి తులసి వనంలో కొలువై ఉండే రోజు. ఈ పవిత్ర దినాన తులసి వన పూజ, వనభోజనం మరియు సాలగ్రామ దానం యొక్క అఖండమైన ఫలితం గురించి చెప్పే కథను తెలుసుకుందాం. పూర్వం పాంచాల రాజ్యంలో భవదత్తుడు అనే పేద వ్యాపారి ఉండేవాడు. అతడు స్వతహాగా మంచివాడే అయినా ధనం సంపాదించాలనే కోరిక తప్ప ధర్మం చేయాలనే ఆలోచన ఉండేది కాదు. కార్తీక మాసం అంతా నగర ప్రజలు దీపాలు పెట్టడం, దానాలు చేయడం చూశాడు. కానీ తను మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కార్తీక అమావాస్య రోజు వచ్చింది. భవదత్తుడు తన వ్యాపారం కోసం అడవి దాటి వెళ్తున్నాడు. దారిలో అతనికి కొంతమంది భక్తులు ఒక అందమైన తులసి వనం చుట్టూ చేరి పూజలు చేస్తూ వనభోజనాలు తయారు చేయడం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భవదత్తుడికి ఆకలి వేసింది. కానీ వారి వద్దకు వెళ్ళడానికి సిగ్గుపడ్డాడు. అప్పుడు ఆ భక్తులలో ఒకరు భవదత్తుడిని ఆహ్వానించి భోజనం వడ్డించారు. ఆ రోజు వనభోజనం చేసిన భవదత్తుడి మనస్సులో పెద్ద మార్పు వచ్చింది. ఇంతటి ఆనందం, నిస్వార్థం ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదు. అప్పుడు భవదత్తుడు ఆ భక్తులను అడిగాడు, మీరు ఈరోజు ఎందుకు ఇంత ఆనందంగా పూజలు చేస్తున్నారు? వారు ఇలా చెప్పారు, ఇది కార్తీక మాసం. ఈ రోజున తులసి వనంలో విష్ణువును పూజించి వనభోజనం చేస్తే సమస్త పాపాలు పోయి ధన నష్టం తొలగి సంతానం, మోక్షం లభిస్తాయి. ఈ రోజు చేసే సాలగ్రామ దానం అఖండ ఫలితాన్ని ఇస్తుంది. ఆ మాటలు విన్న భవదత్తుడు తన తప్పు తెలుసుకున్నాడు. తాను వ్యాపారం కోసం ఉంచిన డబ్బులోంచి భక్తులకు తులసి మొక్కలు మరియు సాలగ్రామ దానాలు చేశాడు. స్వయంగా ఆ రోజు తులసి వన పూజలో పాలు పంచుకున్నాడు. ఆ ఒక్కరోజు దానం, పూజల ఫలితంగా భవదత్తుడికి మునుపటి స్వార్థ బుద్ధి పోయి అపారమైన పుణ్యం దక్కింది. అతడి వ్యాపారం వృద్ధి చెంది చివరికి వైకుంఠ ప్రాప్తి లభించింది. చూసారుగా కార్తీక పురాణం 30వ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే, కార్తీక మాసంలో తులసి వన పూజ మరియు వనభోజనం సమస్త పుణ్య ఫలాల సారం. ఈ పవిత్రమైన చివరి రోజున తులసి వనంలో దీపం పెట్టి సాలగ్రామానికి పూజ చేసి శక్తి మేరకు దానాలు చేయండి. ఈ ఒక్కరోజు చేసే దానం మీకు 30 రోజులు చేసిన పుణ్యాన్ని ఇస్తుంది. ఈ రోజుతో కార్తీక పురాణం ముగుస్తుంది. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ.